హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మీరైతే తమ్నేల్లో చూసినట్లుగానే మనమైతే 8th పేలో జీడిఎస్లు ఇంక్లూడ్ అయినట్లయితే పెరిగే శాలరీస్ ఎంత, అలాగే ఇంక్లూడ్ అవ్వకపోతే మనకి యూనియన్ ఫామ్ అయ్యి శాలరీస్ పెంచుతుందా లేదా, ఒకవేళ యూనియన్ వల్ల శాలరీ పెరిగితే మన శాలరీ ఎంత పెరుగుతుంది అనేది అయితే ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేసుకుందాము. అంతకంటే ముందు మీలో కనుక ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. ఎలాంటి జాబ్స్ రిలేటెడ్ కంటెంట్ అయినా సరే మన ఛానల్లో దొరుకుతుంది. ఇఫ్ మీకు కనుక మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వీడియో దొరకలేదంటే మీరు తప్పకుండా కామెంట్ చేయండి. మీరు తప్పకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్కి కనుక రిప్లై రాకుండా అలాగే రెస్పాన్స్ లేకుండా ఉన్నట్లయితే మీరైతే మన యూట్యూబ్ ఛానల్ ప్రొఫైల్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, దానికి మెసేజ్ చేసినట్లయితే నేను అక్కడ ఖచ్చితంగా మీ అందరికైతే రెస్పాండ్ అయ్యి మీ అందరి డౌట్స్ ని క్లారిటీ చేస్తాను. మనమైతే లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసుకుని మన శాలరీస్ రిలేటెడ్ గురించి ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే జీడిఎస్ వాళ్ళైతే డైరెక్ట్ గా ప్రెసెంట్ గా అయితే ఇంక్లూడ్ అవ్వలేదు 8th పే కమిషన్ లో, కానీ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. బికాజ్ మనకి యూనియన్ టీమ్ లీడర్స్ కానీ అలాగే మనకి పొలిటికల్ లీడర్స్ కానీ దాంతో పాటుగా మన జీడిఎస్ యూనియన్స్ కానీ చాలా మంది అయితే జీడిఎస్ ని 8th పేలో డైరెక్ట్ గానే ఇంక్లూడ్ చేయండి అని అయితే స్ట్రైక్స్ చేస్తున్నారు, దాంతోపాటు డిమాండ్స్ చేస్తున్నారు. సో మనం అయితే ఇంక్లూడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో ఒకవేళ మనమైతే మన అదృష్టం బాగుండి 8th పేలో కనుక ఇంక్లూడ్ అయిపోయినట్లయితే మన శాలరీస్ ఎంత పెరుగుతుంది అని అయితే ఇప్పుడు నేను మీకు చెప్తాను. మనకైతే 8th పేలో డైరెక్ట్ గా ఇంక్లూడ్ అయినట్లయితే వాళ్ళు ఎలాంటి ఎక్స్ట్రా డిపార్ట్మెంట్ కాదు, అలాగే సెమీ గవర్నమెంట్ కూడా కాదు, కంప్లీట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద వాళ్ళని కన్సిడర్ చేసుకుంటేనే మనకైతే 8th పేలో డైరెక్ట్ గా ఇంక్లూడ్ చేస్తారు. మన డిమాండ్స్ వల్ల మనల్ని 8th పేలో ఇంక్లూడ్ చేసినట్లయితే మనల్ని అయితే కంప్లీట్ గా 8th పేలో ఇంక్లూడ్ చేసినట్లయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి బేసిక్ పే అనేది అది ఏ క్యాడర్ అయినా సరే ఏ డిపార్ట్మెంట్ అయినా సరే బేసిక్ గా 18,000 ఉంటుంది. అది బీపీఎం అయినా ఏబిపిఎం అయినా డాక్ సేవక్ అయినా హూ ఎవర్ దే మే బి మనకి బేసిక్ అయితే 18,000 ఉంటుంది. కాబట్టి మనకి ఇప్పుడు వచ్చే శాలరీస్ అన్ని కూడా డిలీట్ అయిపోయి మనకి బేసిక్ 18,000 అనేది స్టార్ట్ అవుతుంది డైరెక్ట్ గా 8th పేలో ఇంక్లూడ్ అయినట్లయితే. ఇతర అలవెన్స్లు అవన్నీ కలుపుకొని మనకి చాలా ఉంటాయి. అంటే డైరెక్ట్ గా ఇంక్లూడ్ అవుతున్నాం కాబట్టి మనకి చాలా బెనిఫిట్స్ అనేవి అందులో ఇంక్లూడ్ చేస్తారు. ఈ డిపార్ట్మెంట్లో ఎంటీఎస్ అయితే చూసుకున్నట్లయితే వాళ్ళు కంప్లీట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళ బేసిక్ శాలరీ 34 ఉంటుంది. వాళ్ళకి హ్యాండ్ క్యాష్ అయితే టోటల్ గా 30 to 34 వస్తుంది. సో మనల్ని కూడా డైరెక్ట్ గా 8th పేలో చేసినట్లయితే 18,000 మనకైతే బేసిక్ అవుతుంది. సో కాబట్టి నా అంచనా ప్రకారం మనల్ని కనుక డైరెక్ట్ గా 8th పేలో ఇంక్లూడ్ చేస్తే బీపీఎం కి తర్వాత చెప్తాను. సో మనల్ని అయితే డైరెక్ట్ గా ఇంక్లూడ్ చేసినట్లయితే 8th పేలో ఏబిపిఎం కి అలాగే డాక్ సేవకి మనకైతే కనీసం 30,000 అనేది శాలరీ రావడం జరుగుతుంది. ఎక్కువ వచ్చినా ఆశ్చర్యం లేదు. సో ఇదైతే ఏబిపిఎం అలాగే డాక్ సేవక్ అనమాట. బీపీఎం అయితే మనకి బీపీఎం కి బేసిక్ మనకి 18,000 అయినా సరే వాళ్ళు మనకంటే కొంచెం క్యాడర్ ఎక్కువ కాబట్టి వాళ్ళ శాలరీ అయితే మనకి ఇంకొంచెం అంటే మనకు 30,000 అనుకోండి, వాళ్ళకి 35,000 అనేది రావడం జరుగుతుంది శాలరీస్. అది ఎప్పుడు మనకు డైరెక్ట్ గా 8th పేలో ఇంక్లూడ్ అయినట్లయితే ఈ రకంగా మనకి శాలరీస్ పెరుగుతుంది. నేనైతే ఓవర్ ఫిగర్ నా అజంప్షన్ ప్రకారం అయితే నా లెక్క ప్రకారం నేను చెప్తున్నాను. అయితే ఖచ్చితంగా బీపీఎం కి 35 వస్తుందనే కాదు, డైరెక్ట్ గా మనకైతే 8th పేలో ఇంక్లూడ్ అయితే 35 కంటే ఎక్కువే రావచ్చు. అలాగే డాక్ సేవక్కి అలాగే ఏబిపిఎంకి అయితే 30+ రావచ్చు. ఇదైతే ఈ 8th పే గురించి ఇన్ఫర్మేషన్ అనమాట. కానీ మనం యాడ్ అవుతామా లేదన్నది చెప్పలేం, బికాజ్ మనకైతే పే కమిషన్ నుంచి ఎలాంటి అప్డేట్ రిగార్డింగ్ జీడిఎస్ లేదు కాబట్టి. సో ఇదైతే మనకి 8th పేలో అయినట్లయితే పెరిగే శాలరీస్ అని నా అంచనా ప్రకారం చెప్తున్నాను. నెక్స్ట్ అయితే మనకి ఒకవేళ 8th పేలో కనుక ఇంక్లూడ్ చేయకపోయినట్లయితే మన శాలరీ పెరుగుతుందా లేదా అనేది చెప్తాను. మన శాలరీ అయితే 8th పేలో ఇంక్లూడ్ అవ్వినా అవ్వకపోయినా ఖచ్చితంగా పెరుగుతుంది. బికాజ్ మనం ప్రీవియస్ డేటాని ఒకసారి సెట్ చేసి చూసినట్లయితే 7th పే కమిషన్ లో పెరిగింది, దాంతోపాటు 6th పే కమిషన్ లో కూడా మనకు శాలరీస్ పెరిగాయి. కానీ అవైతే డైరెక్ట్ గా 8th పే నుంచి పెరగలేదు. మనకి యూనియన్ టీమ్ లీడర్స్ ఉంటారు, యూనియన్ కమిటీస్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు 8th పేకి అయితే ఎలాగైతే పే కమిషన్ ఉందో దాంతో పాటుగా మన జీడిఎస్ కి ఇంకో కమిషన్ ఉంటుంది. అది కూడా ఫామ్ అయ్యి బ్యాక్గ్రౌండ్ లో అది కూడా వర్క్ చేసి వాళ్ళ శాలరీస్ ఎంత పెంచారు కంపేర్ విత్ దట్ మన జీడిఎస్ వర్కింగ్ టైమ్స్ ఏమైనా పెంచుతున్నారా లేదంటే సేమ్ టైమే ఉందా, సేమ్ టైం అయితే ఎంత పెంచాలి, ఒకవేళ 1 or 2 hours పెంచినట్లయితే ఇంకొంచెం ఎంత పెంచాలి అనేది అయితే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి వాళ్ళు ఒక 30,000 అని చెప్తే మనకి గవర్నమెంట్ అందులో ఒక 5,000 లేదంటే 4,000 కట్ చేసి 24 or 25 ఇలాగ మనకి పెంచడం జరుగుతుంది. సో ఇలాగైతే మనం ఖచ్చితంగా మన 8th పేలో ఇంక్లూడ్ అయినా మనకి శాలరీ పెరుగుతాయి, 8th పేలో ఇంక్లూడ్ అవ్వకపోయినా పెరుగుతాయి. కాకపోతే 8th పేలో ఇంక్లూడ్ అయినట్లయితే గవర్నమెంట్ మనకైతే ఎక్కువ మొత్తంలో పెంచుతుంది. అలాగే ఎవ్రీ ఇయర్ మనకి ఇంక్రిమెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. మనకి యూనియన్ ద్వారా పెరిగినట్లయితే
మనకి జస్ట్ ఒకసారి పెరుగుతుంది. అలాగే మనకైతే ఇంక్రిమెంట్లు కొంచెం చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ మనకైతే యూనియన్ నుంచి శాలరీస్ పెరిగినట్లయితే మన బీపీఎంకి అయితే 26 నుంచి 30,000 లోపు శాలరీ అయితే రావచ్చు. అంటే మనం 30,000 అని అయితే కన్ఫామ్ గా చెప్పలేము, 26,000 అని అయితే కన్ఫామ్ గా చెప్పలేము. అది 26 అవ్వచ్చు, 27 అవ్వచ్చు, 28 అవ్వచ్చు, 29 అవ్వచ్చు, 30 అవ్వచ్చు. అంటే బిట్వీన్ 26 to 30 అందులో ఏ ఫిగర్ అయినా సరే మనకి పెరగవచ్చు. అంటే ప్రజెంట్ మనకి ఏబిపిఎంకి శాలరీ 18,000 వస్తుంది కాబట్టి దాంట్లో ఒక 7K వాళ్ళు పెంచినట్లయితే 25,000 వస్తుంది. లేదు అని ఒక 8,000 పెంచినట్లయితే మనకైతే 26,000 వస్తుంది. అలా మనకు పెంచేదాన్ని బట్టే మన శాలరీ అనేది 26 నుంచి 30,000 లోపు ఉంటుంది. కానీ మినిమంలో మినిమం మనకైతే 7,000 అనేది పెంచడం ఖచ్చితంగా జరుగుతుంది. దీంట్లో అయితే ఎలాంటి డౌట్ లేదు. మీరు మళ్ళీ కామెంట్స్ కనుక వచ్చేసి నువ్వు చూసావా నీకు తెలుసా అని అవ్వద్దు. బికాజ్ పెరిగినప్పుడు మీరే తెలుసుకుంటారు అవును నిజంగానే ఇంత పెరిగిందని. బికాజ్ నేను బ్యాక్గ్రౌండ్లో కొంతమంది తెలిసిన వాళ్ళ దగ్గర అయితే ఈ డేటాని కలెక్ట్ చేసుకుని మీతో చెప్తున్నాను. సో బీపీఎంకి అయితే 26 నుంచి 30,000కి పెరగవచ్చు. సో ఇప్పుడు ఏబిపిఎం అలాగే డాక్ సేవకు వచ్చినట్లయితే ప్రెసెంట్ ఉన్న మన శాలరీని బట్టే వాళ్ళు కౌంట్ చేస్తారు. బికాస్ బీపీఎంది వాళ్ళ హ్యాండ్కి స్టార్టింగ్ న్యూ జాయినర్ అయినా సరే 18,000 వస్తుంది కాబట్టి దానికి ఇంకొక 7,000 పెంచవచ్చు. అలాగే సేమ్ ఏబిపిఎం కూడా న్యూ జాయినింగ్కి 15,600 రావడం జరుగుతుంది శాలరీ. సో మనకు కూడా 7,000 పెంచినట్లయితే మనకి 23,000 వస్తుంది. 8,000 పెంచినట్లయితే 24,000 వస్తుంది. సో ఇలాగా నేను చెప్పేది ఏంటంటే ఏబిపిఎంకి అలాగే డాక్ సేవకి అయితే మనం 8Pలో ఇంక్లూడ్ అవ్వకపోయినా సరే యూనియన్ ద్వారా మన శాలరీస్ అయితే 23,000 నుంచి 25,000 లోపు, అంటే ఖచ్చితంగా 23 అని కూడా నేను చెప్పలేను. కానీ 22 కంటే తక్కువ ఉండదు. 23 ఉండొచ్చు, దాంతోపాటుగా 24 ఉండొచ్చు, 25 కూడా ఉండొచ్చు. ఈ 3 ఫిగర్స్లో ఏదైనా ఉండొచ్చు. కానీ ఇదైతే ఖచ్చితంగా మనకి మరీ దారుణంగా 21 లేదంటే 20,000 అలా అయితే ఉండదు. బికాజ్ ఇప్పుడే నాకైతే 16,500 వస్తుంది. ఇంకొక డిఏ ఇంకొంచెం 2% పెంచినట్లయితే 17,000కి దగ్గరలో వస్తుంది. సో మనకి ఇక్కడే 17,000 ఉంటే వాళ్ళు ఒక 3,000 పెంచేసి మనకి 20,000 అని చెప్పరు. కనీసం ఒక 6,000 to 7,000 పెంచుతారు. సో ఏబిపిఎం డాక్ సేవక్ శాలరీ కూడా సేమ్ కాబట్టి మనకైతే 8Pలో ఇంక్లూడ్ అవ్వకపోయినా సరే మనకు కమిషన్ ద్వారా 22,000 నుంచి 25,000 వరకు వస్తుంది. అది 23 కావచ్చు, 24 కావచ్చు, వాట్ ఎవర్. సో మనకైతే శాలరీస్ అనేవి 8Pలో డైరెక్ట్గా ఇంక్లూడ్ అయితే నేను ఇందాక చెప్పినట్లు పెరుగుతాయి. ఒకవేళ 8Pలో డైరెక్ట్గా ఇంక్లూడ్ అవ్వకపోయినట్లయితే మనకు యూనియన్ ద్వారాగా ఈ మొత్తాన శాలరీస్ అనేవి పెరుగుతాయి. ఇదైతే నేను మీకు క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నాను. మీకు కనుక ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు తప్పకుండా కామెంట్ చేయండి. మీ ప్రతి ఒక్కరి కామెంట్స్కి అయితే నేను రిప్లై ఇచ్చి మీ డౌట్స్ అనేవి క్లారిటీ చేయడానికి ట్రై చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో ద్వారా మీకు మంచి ఇన్ఫర్మేషన్ తెలిసిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో త్వరలో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.